సీఎం వైఎస్ జగన్ ఆనాడు చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ముగిసి నేటికి 5 సంవత్సరాలు నిండిన సందర్భంగా చిలకలూరుపేట నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ మల్లెల రాజేష్ నాయుడు ఆధ్వర్యంలో వైసీపీ పార్టీ కార్యాలయంలో భారీ కేక్ని కట్ చేశారు. అనంతరం వైఎస్ రాజశేఖర రెడ్డి, సోమేపల్లి సాంబయ్య విగ్రహాలకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆనాడు పాదయాత్ర చేసి ప్రజల ప్రతి సమస్యలను తెలుసుకొని నేడు పరిష్కరించాడని తెలిపారు. కుల మత భేదాలు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఇచ్చారని రాజేష్ అన్నారు. మరోసారి వైసీపీని గెలిపించాల్సిన బాధ్యత అందరికీ ఉందని తెలిపారు. ఏ పెన్షన్ తీసుకునే వ్యక్తి అయినా ఇంట్లో కూర్చొని ఎవరు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పెన్షన్లు తీసుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి అదే కాదు, ఏ సర్టిఫికెట్ అయినా ఇంటి వద్దకే సర్టిఫికెట్ రావడం, మరి వారికి ఉండే స్థలాలు, వారికి ఉండే ఇళ్ళు, వాటన్నింటినీ కొలతలు వేసి మరి వాళ్ళకి వంటింటికి ఒక అడ్రస్ ప్రూఫ్గా తయారు చేసి మరి వాటన్నింటికి ఇవ్వడం, ఇలాంటి మహోన్నత కార్యక్రమాలన్నీ చేశారు. కాబట్టి మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత మామూలు ప్రాధాన్యత కాదు. మరి వారికి ప్రతి విషయంలోనూ 50% ఉద్యోగాలను, మరి అలానే వారందరికీ కూడా ప్రతి ఒక్క విషయంలోనూ వారు ఎక్కడ ఇబ్బందులు పాలవకుండా, మరి ముఖ్యంగా మద్యపాన నిషేధాన్ని పూర్తి స్థాయిలో కంట్రోల్ చేసి, గతంలో ఇప్పుడు చూస్తే తెలుగు రాష్ట్రాల్లోని మరి తెలంగాణ రాష్ట్రంలో అయితే మరి నిన్న 31 డిసెంబర్కి వారి అమ్మకాలు మన అమ్మకాలతో పోలిస్తే 3 రెట్లు ఎక్కువ ఉంది. మరి మన దగ్గర అమ్మకాలలో కూడా మనం దాదాపుగా వాళ్ళకన్నా కూడా 3 వంతులు తక్కువలో ఉన్నాం. దీన్ని మనం ప్రచారం గట్టిగా ఈ యొక్క విషయాన్ని ఖచ్చితంగా ప్రచారంలోకి తీసుకెళ్లాలి. ఆయన ఇచ్చిన మాట ప్రకారం దశల వారి మద్యపాన నిషేధాన్ని కూడా మరి చాలా వరకు ఆయన సక్సెస్ చేశారు. ఇక రాబోయే రోజుల్లో కూడా ఈ మద్యపాన నిషేధం అనేది పూర్తి స్థాయిలో జరిగిపోద్ది. అలాంటి చర్యలకు ఏదైతే మరి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు తీసుకున్నారో వీటన్నిటి